ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 4 జనవరి 2026. రివైజ్ కోర్స్ డేట్ 30 నవంబర్ 2008. బాప్దాదా చెప్తున్నారు, ఫుల్ స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనసా సకాష్ ద్వారా సుఖశాంతుల దోసిలిని ఇచ్చే సేవ చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న మహాన్ పిల్లలను చూస్తున్నారు. ఏ మహానతను చేశారు? దేనినైతే ప్రపంచం అసంభవమని అంటుందో దానిని సహజంగా సంభవం చేసి చూపించారు. అదే పవిత్రతా వ్రతం. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాప్దాదా ద్వారా పరివర్తన యొక్క దృఢ సంకల్ప వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవటం అనగా వృత్తిని పరివర్తన చేసుకోవటం. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరము సోదరులము అని సంకల్పం చేశారు. ఈ వృత్తిని పరివర్తన చేసుకునేందుకు భక్తిలో కూడా చాలా విషయాలలో వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ తండ్రి ద్వారా దృఢ సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. అంతేకాక పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ ప్రాప్తులు లభిస్తున్నాయి. మహాత్ములు దేనినైతే కఠినమని భావిస్తారో, అసంభవమని భావిస్తారో ఆ పవిత్రతను మీరు స్వధర్మమని భావిస్తారు. బాప్దాదా చూస్తున్నారు. చాలామంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేశారో ఆ దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్లో పరివర్తనను చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న ఇలాంటి మహాన్ పిల్లలకు బాప్దాదా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మీరందరూ కూడా మనసా వాచా కర్మణ వృత్తి దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తున్నారు కదా. పవిత్ర వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడాలి. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనసు మాట కర్మలో పవిత్రత. పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవితానికి ఏదైతే గాయనముందో సదా పవిత్రతా బలం ద్వారా స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకోగలరు. ఏ ఆశీర్వాదం ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషమిస్తారు. పవిత్ర ఆత్మకు 3 విశేషమైన వరదానాలు లభిస్తాయి. 1. స్వయానికి స్వయమే వరదానం ఇచ్చుకుంటారు. తద్వారా సహజంగా తండ్రికి ప్రియంగా అయిపోతారు. 2. వరదాత తండ్రికి నీరెస్ట్ మరియు డీరెస్ట్ పిల్లవాడిగా అయిపోతారు. కనుక తండ్రి ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తున్నాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. 3. బ్రాహ్మణ పరివారానికి ఎవరైతే విశేషంగా నిమిత్తమయ్యారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. 3 ఆశీర్వాదాల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు. కనుక మీరందరూ కూడా పవిత్రతా బలాన్ని మరియు పవిత్రతా ఫలంను సదా అనుభవం చేస్తున్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. సదా ఆత్మిక నశ, మనసులో ఆత్మిక గర్వం ఉంటుందా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఎప్పుడైతే అమృత వేళలో మిలనం చేస్తారో, ఆత్మిక సంభాషణ చేస్తారో అప్పుడు ఏమంటారో తెలుసా? పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖం యొక్క ఫలం లభిస్తుందో అది ఉండదు అని అంటారు. అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. ఎందుకంటే పవిత్రత యొక్క ఫలమే అతీంద్రియ సుఖం. కనుక నేనెవరు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సదా అతీంద్రియ సుఖపు అనుభూతిలో ఉంటున్నారా
లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? మీరందరూ మీ పేర్లు రాసేటప్పుడు ఏమని రాస్తారు? బీకే ఫలానా అని రాస్తారు. అంతేకాక మేము మాస్టర్ సర్వశక్తివంతులమని అంటారు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా. మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని ఎవరైతే భావిస్తున్నారో, అప్పుడప్పుడు కాదు సదా అని భావించేవారు చేతులెత్తండి. సదా చూసుకోండి, ఆలోచించండి. సదా ఉన్నారా? డబల్ విదేశీలు చేతులెత్తటం లేదు, కొంతమందే ఎత్తుతున్నారు. టీచర్లు చేతులెత్తండి. సదా ఉన్నారా? ఊరికే ఎత్తకండి. ఎవరైతే సదా ఉన్నారో వారే ఎత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. పాండవులు చేతులెత్తండి. వెనుక ఉన్నవారు ఎత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. పూర్తి సభ అంతా చేతులెత్తటం లేదు. మంచిది. మాస్టర్ సర్వశక్తివంతులైతే ఆ సమయంలో శక్తులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? మాస్టర్ అంటేనే తండ్రి కంటే ఉన్నతమైన వారు అని అర్థం. కనుక చెక్ చేసుకోండి. తప్పకుండా పవిత్రతా పునాదిలో కొంత బలహీనత ఉంటుంది. ఏ బలహీనత ఉంది? మనస్సులో అనగా సంకల్పంలో బలహీనత ఉందా? మాటలో బలహీనత ఉందా? లేక కర్మలో బలహీనత ఉందా? లేక స్వప్నంలో కూడా బలహీనత ఉందా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనసు, మాట, కర్మ, సంబంధము, సంపర్కము, స్వప్నము స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని పరివర్తన చేసుకోవాలి అనే వ్రతాన్ని తీసుకున్నప్పుడు ఇక అప్పుడప్పుడు అనేది ఎందుకు వస్తుంది? సమయాన్ని చూస్తున్నారు. సమయం యొక్క పిలుపును, భక్తుల పిలుపును, ఆత్మల పిలుపును వింటున్నారు. అంతేకాక అకస్మాత్ యొక్క పాఠమైతే అందరికీ పక్కా అయింది. కనుక పునాది బలహీనంగా ఉండటం అనగా పవిత్రతలో బలహీనత ఉండటం. ఒకవేళ మాటల్లో కూడా శుభభావన, శుభకామన లేకుంటే, పవిత్రతకు వ్యతిరేకంగా ఉంటే కూడా సంపూర్ణ పవిత్రత ద్వారా పొందే సుఖము అనగా అతీంద్రియ సుఖము అనుభవం అవ్వదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమే అసంభవాన్ని సంభవం చేయటం. అందులో అంతా ఇంత అనే మాట రాదు, కానీ ఎంత ఉండాలో అంత ఉండటం లేదు. కనుక రేపు అమృత వేళలో విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులను చూడకండి. కానీ నేను ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని నిభాయిస్తున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. 4 విషయాలను చెక్ చేసుకోండి. 1 వృత్తి, 2 సంబంధ సంపర్కంలో శుభభావన, శుభకామన. వీరైతే ఇలాంటి వారే అని అనుకోరాదు, కానీ ఆత్మ పట్ల కూడా శుభభావన ఉండాలి. మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులము అని అంగీకరించారు. అలానే ఉన్నారు కదా. మేము విశ్వ పరివర్తకులము అని భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులో అయితే చాలా బాగా చేతులెత్తారు. శుభాకాంక్షలు. కానీ బాప్దాదా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. అడగమంటారా? మీరందరూ విశ్వ పరివర్తకులైనప్పుడు విశ్వ పరివర్తనలో ప్రకృతి యొక్క 5 తత్వాలు కూడా వచ్చేస్తాయి. వాటిని పరివర్తన చేయగలరు. కానీ స్వయాన్ని, సాతీలను, పరివారాన్ని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అనగా ఆత్మలను, ప్రకృతిని, అన్నిటినీ పరివర్తన చేయాలి. కనుక మీ ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. మీరందరూ తండ్రితో చాలాసార్లు ప్రతిజ్ఞ చేశారు, కానీ బాప్దాదా చూస్తున్నారు. సమయం చాలా వేగంగా వస్తూ ఉంది. అందరి పిలుపులు చాలా పెరిగిపోతున్నాయి. మరి ఆ పిలుపులు వినేవారు, పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. పరోపకారులుగా లేక విశ్వ ఉపకారులుగా అయ్యేందుకు 3 మాటలను సమాప్తం చేయాల్సి వస్తుంది. అవి ఏమిటో మీకు తెలుసు. తెలుసుకోవటంలో అయితే మీరు తెలివైన వారు. మీరందరూ తెలివైన వారని బాప్దాదాకు తెలుసు. మొదటిది పరచింతన, 2వది పరదర్శన, 3వది పరమతం. ఈ 3
పరా అనే మాటలను సమాప్తం చేస్తే పరోపకారిగా అవుతారు. ఈ 3 మాటలే విఘ్న రూపంగా అవుతాయి. గుర్తుంది కదా, కొత్త విషయం కాదు. కనుక రేపు అమృత వేళ చెక్ చేసుకోండి. బాప్దాదా కూడా చక్కర్ వేసేటప్పుడు అంటే తిరిగేటప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా, పిలుపుల ప్రమాణంగా ప్రతి దుఃఖీ ఆత్మకు మనసా సకాష్ ద్వారా సుఖశాంతుల దోసిలి ఇచ్చే అవసరం ఉంది. కారణమేమిటి? బాప్దాదా అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని అకస్మాత్తుగా చూస్తారు. ఎందుకంటే పిల్లలపై ప్రేమ అయితే ఉంది కదా. అంతేకాక పిల్లల జతలో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళరు. తోడుగా వెళ్తారు కదా. తోడుగా వెళ్తారా? ముందు కూర్చున్న వారు చేతులెత్తటం లేదు. మీరు వెళ్ళరా? వెళ్ళాలి కదా. బాప్దాదా కూడా పిల్లల కారణంగా వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీలోని మీ దాతీలు, మీ విశేషమైన పాండవులు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. మేమెంత తోడుగా వెళ్తాము అని వారు కూడా మనసులో పక్కా ప్రతిజ్ఞ చేశారు. కొంతమంది కాదు, అందరూ తోడుగా వెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. కనుక రేపు అమృత వేళ ఏ విషయంలో లోపం ఉంది అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మనసులో ఉందా, మాటలో ఉందా, లేక కర్మలోకి రావటంలో ఉందా అని చెక్ చేసుకోండి. బాప్దాదా ఒక్కసారి అన్ని సెంటర్లు చక్కర్ వేశారు. ఏం చేశాను చెప్పమంటారా? ఏ మాటలో లోపం ఉంది? ఒక్క సెకండ్లో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇందులో లోపం ఉందని కనిపించింది. ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పెట్టరో అప్పటి వరకు ఏమేం జరుగుతాయో తెలియదు. బాప్దాదా వినిపించారు. చివరి సమయంలో చివరి ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఏం చేశారు? కానీ ఏం చూశారు? పెట్టాల్సిందేమో ఫుల్ స్టాప్, కానీ కామా పడిపోతుంది. ఇతరుల విషయాలను గుర్తు చేసుకుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఏమవుతుంది అని ఇందులో ఆశ్చర్యార్థకం పడిపోతుంది. కనుక ఫుల్ స్టాప్ పడదు, కానీ కామా ఆశ్చర్యార్థకం, అంతేకాక ఎందుకు అనే ప్రశ్నార్థకాల క్యూ ఏర్పడిపోతుంది. కనుక ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంతిమతే సోగతి శ్రేష్టంగా ఉండదు, ఉన్నతంగా ఉండదు. కనుక బాప్దాదా హోంవర్క్ ఇస్తున్నారు. విశేషంగా రేపు అమృత్ వేళ చెక్ చేసుకోవాలి మరియు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 18 జనవరి వరకు సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసాన్ని పదే పదే చేయండి. జనవరి మాసంలో అందరికీ తండ్రి సమానంగా అయ్యే ఉల్లాసం వస్తుంది కదా. కనుక జనవరి 18న అందరూ మీ రిజల్ట్ను చీటీపై రాసి బాక్స్లో వేయండి. ఫుల్ స్టాప్ పెడతారా లేక ఇతర గుర్తులు పెడతారా? ఇష్టమేనా? ఇష్టమేనా? భుషాలు కదపండి. ఎందుకంటే బాప్దాదాకు పిల్లలపై చాలా ప్రేమ ఉంది. కనుక ఒంటరిగా వెళ్ళాలనుకోరు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు వేగంగా తీవ్ర పురుషార్థం చేయండి. డీలా డాలా పురుషార్థం సఫలతను ఇప్పించలేదు. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ, రాయల్టీ అని అంటారు. మీ రాయల్టీని గుర్తు చేసుకోండి. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు మీ దేశంలో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఆకాశంలో ఎలాగైతే విశేషమైన నక్షత్రాలు మెరుస్తాయో అలా మీరు అనాది రూపంలో విశేషమైన నక్షత్రాలుగా మెరుస్తూ ఉంటారు. కనుక మీ అనాది కాలంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. తర్వాత సత్యుగంలోకి వచ్చినప్పుడు దేవతా రూపంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. అందరి శిరస్సుపై రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటం ఉంది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది? తర్వాత ద్వాపరంలోకి వచ్చినప్పుడు కూడా మీ చిత్రాల వంటి రాయల్టీ మరెవ్వరికీ లేదు. నేతలు, అభినేతలు, ధర్మాత్మల చిత్రాలు కూడా తయారవుతాయి. కానీ మీ చిత్రాలకు జరిగే పూజ, మీ చిత్రాలలోని విశేషత ఎంత రాయల్గా ఉంది. చిత్రాలను చూస్తూనే అందరూ సంతోషిస్తారు. చిత్రాల ద్వారా కూడా చాలా ఆశీర్వాదాలను తీసుకుంటారు. ఈ రాయల్టీ అంతా పవిత్రతదే.
పవిత్రత బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారము. పవిత్రతలోని లోపం సమాప్తమైపోవాలి. అయిపోతుంది. ఆ సమయంలో వైరాగ్యం వచ్చేస్తుంది కనుక అయిపోతుంది అని అనుకోరాదు. చాలా మంచి మంచి మాటలు వినిపిస్తారు. బాబా అయిపోతుంది, మీరు చింత చేయకండి అని అంటారు. కానీ బాప్తాత ఈ జనవరి మాసంలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరిని సంపన్నంగా చేయాలని అనుకుంటున్నారు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యమే కాదు, వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతయే. వ్యర్థ మాటలు, క్రోధం యొక్క అంశం దేనినైతే ఆవేశమని అంటారో అలాంటి ఆవేశంతో కూడిన వ్యర్థ మాటలు కూడా సమాప్తమైపోవాలి. మీ సంస్కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే దూరం నుండే మిమ్మల్ని చూసి పవిత్రత యొక్క వైబ్రేషన్లు తీసుకోవాలి. ఎందుకంటే మీ వంటి పవిత్రత అనగా ఇప్పటి పవిత్రత ఫలితంగా ఆత్మ కూడా పవిత్రతము, శరీరం కూడా పవిత్రతము, డబల్ పవిత్రత ప్రాప్తిస్తుంది. ఎవరైనా పిల్లలు మొదటిసారి వచ్చినప్పుడు బాప్దాదా నుండి ఏ వరదానం లభిస్తుంది గుర్తుందా? పవిత్ర భవ, యోగీ భవ. కనుక 2 విషయాలు, 1 పవిత్రత, 2 ఫుల్ స్టాప్ అనగా యోగి. ఇష్టమేనా? బాప్దాదా అమృత వేళలో చక్కర వేస్తారు, సెంటర్లకు కూడా చక్కర వేస్తారు. బాప్దాదా అయితే 1 సెకండ్లో నలువైపులా తిరగగలరు. కనుక ఈ జనవరి అవ్యక్త మాసంలో ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మ, అవ్యక్త మాటలను పెంచుకోండి. జనవరి 18న బాప్దాదా అందరి రిజల్ట్ చూస్తారు. ప్రేమ ఉంది కదా, కావున 18 జనవరి అమృత వేళ నుండి ప్రేమ యొక్క విషయాలే మాట్లాడతారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారని అందరూ ఫిర్యాదు చేస్తారు. సాకారంలో ఉంటూ తండ్రి సమానంగా ఎప్పటి వరకు అవుతారు అని తండ్రి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు కొద్దిగా విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నాను, ప్రేమ కూడా ఇస్తున్నాను. కేవలం అటెన్షన్ మాత్రమే ఇప్పించటం లేదు, ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే ఒక్క పుత్రుడు కూడా ఉండిపోరాదని తండ్రి కోరుకుంటున్నారు. ప్రతి కర్మలో శ్రీమతాన్ని చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ కొరకు ఏ శ్రీమతం లభించిందో దానిని చెక్ చేసుకోండి. దృఢంగా ఉన్నారు కదా, తోడుగా వెళ్ళాలి కదా, వెళ్ళాలనుకునేవారు చేతులెత్తండి. వెళ్ళాలా? మంచిది. టీచర్లు వెళ్ళాలా? వెనుక ఉన్నవారు, కుర్చీలో ఉన్నవారు, పాండవులు చేతులెత్తండి. సమానంగా అయినప్పుడే చేతిలో చేయి వేసి వెళ్తారు కదా. చేయాల్సిందే, తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేయండి. 15-20 రోజులు ఈ దృఢత ఉంటుంది. తర్వాత నెమ్మదిగా కొద్దిగా సోమరితనం వచ్చేస్తుంది. కనుక సోమరితనాన్ని సమాప్తం చేయండి. ఎక్కువలో ఎక్కువ 1 నెల పూర్తి ఉల్లాసం ఉంటుంది, దృఢత ఉంటుంది. మళ్ళీ 1 నెల తర్వాత కొద్దిగా సోమరితనం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం సమాప్తమైపోతుంది. కనుక దేనిని సమాప్తం చేస్తారు? సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా, లేక సంవత్సరంతో పాటు ఏ సంకల్పంలో, ఏ దారంలో బలహీనత ఉందో దానిని కూడా సమాప్తం చేస్తారా? చేస్తారు కదా. ఇందులో చేతులెత్తరా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే ఆటోమేటిక్ రికార్డ్ హృదయంలో మురుగుతూ ఉండాలి. కేవలం వెళ్ళటమే కాదు, కానీ రాజ్యంలోకి కూడా రావాలి. మంచిది. బాప్దాదాను కలుసుకునేందుకు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారి చేతులెత్తండి. లేచి నిలబడండి. మొదటిసారి వచ్చిన వారికి విశేషమైన శుభాకాంక్షలు ఇస్తున్నాము. లేటుగా వచ్చారు, కానీ టూ లేట్లో రాలేదు. తీవ్ర పురుషార్థం యొక్క వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థం చేయాల్సిందే, చేస్తాము. మూ అని అనకండి, చేయాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావాలి. నలువైపులా ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాప్దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇముడ్చుకున్నందుకు శుభాకాంక్షలు.
బాప్తాత ఎప్పుడు వచ్చినా నలువైపులా ఉన్న పిల్లలు ఈమెయిల్స్ లేక ఉత్తరాలు లేక భిన్న భిన్న సాధనాల ద్వారా ప్రియ స్మృతులు పంపిస్తారని బాప్దాదాకు తెలుసు. బాప్దాదాకు ఎవరైనా వినిపించే ముందే మీ అందరి ప్రియ స్మృతులు చేరుకుంటాయి. ఎందుకంటే అపురూపమైన పిల్లలు ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారి కనెక్షన్ చాలా వేగంగా చేరుకుంటుంది. మీరు 3-4 రోజుల తర్వాత సన్ముఖంలో కలుసుకుంటారు. కానీ ఎవరైతే సత్యంగా పాత్రులైన ఆత్మలుంటారో వారి ప్రియస్మృతులు అదే క్షణంలో బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. కనుక ఎవరైతే మనసులో కూడా స్మృతి చేశారో, సాధనాలు లభించలేదో వారి ప్రియస్మృతులు కూడా చేరుకున్నాయి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి పదమ రెట్ల ప్రియస్మృతులను బదులుగా ఇస్తున్నారు. ఇకపోతే నలువైపులా ఇప్పుడు 2 విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. 1 ఫుల్ స్టాప్, 2 సంపూర్ణ పవిత్రతను పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపచేయాలి. బలహీనంగా ఉన్నవారిని కూడా సహయోగం ఇచ్చి తయారు చేయండి. ఇది చాలా గొప్ప పుణ్యము. వారిని వదిలేకండి. వీరు ఇలాంటి వారే, వీరు మారనే మారరు అని శాపించకండి. పుణ్యకర్మ చేయండి. మార్చి చూపిస్తాము, మారాల్సిందే అని వారి ఆశలను పెంచండి. కింద పడిన వారికి ఇంకా పడేయకండి. ఆధారం ఇవ్వండి, శక్తినివ్వండి. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలియచేశారు. నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్న చిత్తులకు, సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకి పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ సంస్కారంగా చేసుకునే మహాన్ ఆత్మా భవ. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం ఇది తండ్రి సమానంగా ఉందా అని చెక్ చేసుకోండి. మొదట పోల్చి చూసుకోండి, తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఉదాహరణకు, స్థూలంగా కూడా చాలామంది ఆత్మలలో మొదట చెక్ చేసి తర్వాత స్వీకరించే సంస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కనుక చెకింగ్ మిషనరీని తీవ్రం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. ఇదే అన్నిటికంటే గొప్ప మహానత. స్లోగన్: సంపూర్ణ పవిత్రంగా మరియు యోగిగా అవ్వటమే స్నేహానికి రిటర్న్ ఇవ్వటం. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో లేక వస్తాయో, ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్త విదేహీ అవస్థను అభ్యాసం చేసి ఆత్మలు అచల్ అడోల్గా ఉండి పాస్ విత్ హానర్గా అయ్యి అన్ని విషయాలను సహజంగా దాటుకుంటారు. కనుక నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుండే అనుభవంలోకి తీసుకురావాలి. అచ్చా. ఓం శాంతి.